మొన్న తెలుగుదేశం పార్టీ కేవలం 23 స్థానాలు గెలిచిన సందర్భంలో వల్లభనేని వంశీ మాత్రం గన్నవరం నుంచి విజయం సాధించారు. అది తెలుగుదేశం పార్టీ అందుకని అది స్ట్రాంగ్ హోల్డ్ అని నమ్ముతుంది. అట్లాంటి వల్లభనేని వంశీ ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం ఆ పార్టీలోనే ఉన్నారు. మొన్న కొడాలి నాని వల్లభనేని వంశీని వెంట పెట్టుకొచ్చి జగన్ కలిసి వెళ్ళినటువంటి సంగతి గుర్తుంది. అయితే ఇప్పుడు వల్లభనేని వంశీని సీటు మారుస్తారా అన్నటువంటి ప్రచారం ఒకటి తెర మీదకి వచ్చింది. గన్నవరం బీసీలకు ఇచ్చి సీటు మార్చబోతున్నారా, పెనమలూరు మైలవరం ఈ 2 సీట్లలో ఎటుకైనా పంపిస్తారా అన్నటువంటి ప్రచారం ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే ఆయన పిలిపించడంతో వాస్తవంగా ఎవరినైతే పిలవట్లేదో వాళ్ళకి సంబంధించి మాత్రం క్లియర్గా ఉన్నట్టు, పిలుచుతున్నారు అంటే సంథింగ్ ఏదో ఉంది అన్నటువంటి కోణం అయితే కనబడుతోంది. అందులో పిలిచినటువంటి వాళ్ళల్లో వల్లభనేని వంశీ కూడా ఉండటంతో ఈ చర్చ వచ్చింది. గన్నవరం, మైలవరం, పెనమలూరు ఈ 3 గన్నవరానికి ఎట్లాగూ ఆయన ప్రస్తుతం కోరుకుంటున్నారు. మైలవరంలో ఇప్పుడు ఆల్రెడీ ఈయనకి ఇచ్చేశారు కాబట్టి అది కూడా ఏముండదు. పెనమలూరు వాస్తవంగా బోడి ప్రసాద్కి ఉంది కాబట్టి అక్కడ బీసీకి ఇస్తాను అంటున్నారు కాబట్టి బీసీకి ఎవరు దొరక్కపోతే ఇప్పుడు పెనమలూరు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన బలమైన వ్యక్తి కాబట్టి ఏమైనా వంశీని తీసుకొస్తారా, గన్నవరానికి పక్కనే కాబట్టి పెనమలూరుకి తీసుకొస్తారా, ఈ 2 గన్నవరమా పెనమలూరా, ఈ 2 గురించి ఏమన్నా పిలిచారా అన్నటువంటి చర్చ నడుస్తోంది.